హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు గౌపరం ఛానల్. సో, ఈరోజు వ్లాగ్ వచ్చి బర్త్‌డే వ్లాగ్ అండి. సో, బర్త్‌డే రోజు నేను ఎలా స్పెండ్ చేశానది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫై అయిపోతాయి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మార్నింగ్ లేవగానే పూజ చేద్దాం అనుకుంటే మా అమ్మాయి వచ్చి నాకు టిఫిన్ కావాలి, ఏమైనా టిఫిన్ చెయ్యు ఆకలిస్తుంది అనేసరికి నేను క్విక్‌గా అయిపోయే రెసిపీ ఏంటి అని ఆలోచిస్తే ఉప్మా కదండి ఆబ్వియస్‌లీ. మీకు క్విక్‌గా అయిపోయే రెసిపీ ఏంటనేది కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేనైతే ఉప్మా ప్లాన్ చేశాను ఇంకా. సో, ప్యారలల్‌గా ఉప్మా స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయ్యే లోపు నేను పూజ సామాగ్రి అన్నీ క్లీన్ చేసేసుకుందామని చెప్పి పూజ రూమ్‌లోకి వచ్చాను. సో, అన్నీ నేను క్లీన్ చేయడానికైతే తీసుకువెళ్ళాను. సో, మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. సో, అరేంజ్ చేసుకొని అంతా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి పీస్‌ఫుల్‌గా అంటే రెడీ అయ్యి వచ్చిన తర్వాత మనం ధీమాగా పూజ చేసుకోవడానికి ఉంటుంది కదా! సో, అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ అన్నీ క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. సో, పెట్టుకున్న తర్వాత ఏం డ్రెస్ వేసుకోవాలి అంటే డ్రెస్ ఉంది, శారీ ఉంది. సో, డ్రెస్ అయితే ఓకే కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ శారీ టెంపుల్‌కి వెళ్తాను కదా పూజ తర్వాత. ఇంక మళ్ళీ చేంజ్ చేయడం ఎందుకు, శారీ వేసుకుందామని శారీ కూడా తీశాను. కాకపోతే నాకు హెయిర్ కట్ కాబట్టి సూట్ అవ్వలేదనిపించింది ట్రై చేస్తే. సరే అని చెప్పి సింపుల్‌గా నేనైతే డ్రెస్‌తోనే రెడీ అయిపోయాను. అండ్ మా పాపకు కూడా రెడీ చేశాను. అంటే చైన్ అండ్ బ్యాంగిల్స్ వేశాను. కానీ దానికి నేను కాటుక కానీ, బొట్టు కానీ ఏం పెట్టలేదు. సో, వచ్చి ఏడుస్తుంది నన్నేం రెడీ చేయలేదని. సో, అప్పుడు కొంచెం పౌడర్ అప్లై చేసి ఒక స్టిక్కర్ అయితే పెట్టాను. అండ్ మా ఇద్దరం అయితే పూజా రూమ్‌లోకి వచ్చి పూజ స్టార్ట్ చేశామండి. సో, పూజ చేసుకునేటప్పుడు పిల్లల్ని ఇంక్లూడ్ చేయడం వల్ల కొన్ని కొన్ని శ్లోకాలు, సాంగ్స్ అంటే నార్మల్‌గా కొన్ని వినాయక సాంగ్ నేను నేర్పించాను. అది నాకు పాడుతుంది అప్పుడప్పుడు పూజ రూమ్‌లో. సో, వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా డివోషనల్‌గా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. గాడ్ ఉన్నాడు, మనం దండం పెట్టుకోవచ్చు, ప్రే చేయాలి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో, తన ఇంట్రెస్ట్ ఏంటంటే నేను స్వీట్‌గా దేవుడి దగ్గర ప్రసాదం పెడతాం కదా! స్మాల్‌గా బాల్స్‌లా ఉంటాయి కదా! స్వీట్ ప్రసాదం. సో, నేను అవి పెడతాను. వాటి గురించి ఇంట్రెస్ట్ ఎక్కువ. సో, అందుకని వస్తూ ఉంటది. సో, నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత మేమైతే టిఫిన్ కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ మాకు 10:00 క్రాస్ అయిపోయింది. సో, 10:30 అలా అవుతుందనుకుంటా. ఇంకా టెంపుల్‌కి వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి మేమైతే టిఫిన్ చేసాం. టిఫిన్ అయిపోయిన తర్వాత చిన్న బాబుని కూడా నేను రెడీ చేసేసాను. సో, రెడీ చేసిన తర్వాత కాసేపు అలా సరదాగా మమ్మీకి హ్యాపీ బర్త్‌డే చెప్పని అలా తిప్పుతూ ఉంటే నవ్వుతున్నాడు. స్మాల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. వెంటనే మేము స్టార్ట్ అయిపోయాం. సో, టెంపుల్‌కైతే వచ్చేసాం. టెంపుల్ వచ్చి అమీన్పూర్ చెరువు అని చెప్పి చెరువు దగ్గరే ఉంటుందండి. సో, సాయిరామ్ టెంపుల్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ బ్యాక్ అంతా లైక్ సరౌండింగ్ టెంపుల్ చుట్టూరా మొత్తం మనకి పెద్ద చెరువు ఉంటుంది. మేమైతే లోపలికొచ్చి ప్రదక్షిణ చేసుకున్నాం. ప్రదక్షిణలన్నీ అయిపోయిన తర్వాత లోపలికైతే మేము ఎంటర్ అయిపోయాము. సో, మా చిన్నబాబు కూడా కొత్తగా ఉంది, నన్ను రెడీ చేసి ఎక్కడికో తీసుకొచ్చేసారని చెప్పి అన్నీ చూసుకుంటున్నాడు. అంత ఎక్కువగా మోర్ ఆఫెన్ తీసుకురాము. సో, ఇంట్లోనే విడిచిపెడతాము. చిన్నోడు కదా ఎందుకు తిప్పడం అన్నట్టు. ఎప్పుడైనా టెంపుల్‌కి వచ్చినప్పుడు తప్పదు తీసుకురావాలి, అలాంటి కేసెస్‌లోనే తీసుకువెళ్తాము. అండ్ పార్క్ కూడా నేను అంత ఎక్కువ ప్రిఫర్ చేసి తీసుకెళ్ళాను. ఎందుకంటే మనము పిల్లల్ని ఎక్కువ ఎత్తుకునే కొద్దీ వాళ్ళకి ఎత్తు అలవాటు అయిపోతుంది కదా! సో, అందుకని నేను ఇంట్లోనే విడిచిపెడతా. కానీ రోజు టెంపుల్‌కి తీసుకొస్తే వాడికి అన్నీ కలర్‌ఫుల్‌గా కొత్తగా కనిపించి బాగా భలే చూసుకుంటా ఉన్నాడు. ముద్దుగా అనిపించింది. సో, పూజ చేసుకున్న తర్వాత మేము దండం పెట్టుకున్నాం. గాడ్‌కి దండం పెట్టుకొని వచ్చి ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ వరకు అయితే మేము కూర్చొని అలా గుడి లోపలే మేము ఉన్నాము. ఉన్న తర్వాత ఈరోజు థర్స్‌డే కాబట్టి మంగళహారతి స్టార్ట్ అవుతుంది. అంటే హారతి సాయిరామ్ సాంగ్స్ అవి ప్రే చేస్తారు. చాలా ఒక 1 అవర్ కంటిన్యూస్‌గా ప్రేయర్ అయితే జరిగింది. సో, ఈలోపు అది స్టార్ట్ అయ్యి జనాలు కూడా చాలా క్రౌడ్ అయితే వచ్చారు. సో, ఎవ్రీ థర్స్‌డే మాకు 4 మంత్స్ అవుతుంది మేము ఈ ఏరియాకి వచ్చి. కానీ ఎప్పుడూ అనుకుంటున్నాం ఇలా థర్స్‌డే టైం ఒకరోజు టెంపుల్‌కి వెళ్ళాలి, అక్కడ ఫుడ్ కూడా లంచ్ కూడా పెడతారు, చూద్దాము వెళ్దాము అనుకుంటున్నాం. కానీ మాకిద్దరం వర్కింగ్ అవ్వడం, ఇంట్లో పిల్లల్ని విడిచిపెట్టి రావాలి, లేదంటే వాళ్ళకి ఆ టైంలో ఫీడ్ చేసే టైము అవన్నీ కుదరక మేము అస్సలు కుదరలేదు. కానీ ఈరోజు ఇద్దరం మేము లీవ్ పెట్టుకున్నాం. నా బర్త్‌డే అని చెప్పి మా హస్బెండ్ లీవ్ పెట్టారు, నేను కూడా లీవ్ పెట్టాను. సో, ఇద్దరం లీవ్ అండ్ టెంపుల్‌కి వచ్చాము. దట్టు కరెక్ట్‌గా టైం కూడా అంతనే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసి అంత టైం కూడా లేదు. సో, ఈలోపైతే బయట పూజ స్టార్ట్ అయ్యేలోపు చూస్తే ఎన్ని ఫిషెస్ ఉన్నాయి. చాలా చాలా ఫిషెస్, చాలా పెద్ద సైజు ఫిషెస్, స్మాల్ ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి. మేము అలా చూస్తూ ఉన్నాము. అంటే ఎప్పుడు వీకెండ్స్ టైంలో వచ్చినా మనకి టెంపుల్ బయట నుంచి కూడా మనకి పార్క్ వ్యూ అన్నట్టు ఉంటుంది. బాగుంటుంది. ఈవినింగ్స్ చాలా క్రౌడ్ వస్తారు అండ్ చాలా ఎక్కువ
విజిటింగ్ ప్లేస్ లానే ఉంటుంది. బాగా బాగా అనిపిస్తుంది. సో, మన కాళ్ళ వరకు కూడా వచ్చేస్తాయి ఆ స్టెప్స్ దగ్గర నించుంటే. ఫుడ్ కూడా చాలామంది తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. ఈలోపైతే ఫుడ్‌కి మాకు టైం అయింది. అనౌన్స్‌మెంట్ వచ్చింది ఫుడ్ స్టార్ట్ చేస్తున్నామని. సో, బౌల్స్ కూడా నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. మట్టి కలరు అంతా చాలా అనిపించింది. సో, ఫుడ్ అయితే పెట్టించుకున్నాము. లంచ్ అయితే ఇంక నేను ఆ రోజంతా మేము టెంపుల్‌లోనే గడిపాము. టెంపుల్‌లోనే లంచ్ చేసాము. సో, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో, కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ 2:00 అవుతుంది. ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. సో, టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. రోడ్‌కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పెద్ద చెరువు ఉంటుంది. సో, మేమైతే రిటర్న్ అయిపోయి ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మేము కూర్చొని అలా రెస్ట్ తీసుకుంటే మా అమ్మాయి నాకు చాక్లెట్ తీసుకొని వచ్చింది. అండ్ తర్వాత అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ మేము కపుల్‌కి హ్యాండ్ కాస్టింగ్ అనేది ప్రిపేర్ చేసాము. యాక్చువల్లీ ఏంటంటే బర్త్‌డేస్‌కి అంటే హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వడం, సర్ప్రైజ్ ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా! సో, మేమెలా అంటే పెద్ద అయిపోయాము ఇంకా కిడ్స్ వచ్చేసారు కదా! కిడ్స్‌కి ఇవన్నీ సెలబ్రేషన్స్ చేయాలి. మాకంటే ఎక్కువ కిడ్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇద్దరం కలిసి ఒకటే మెమరీ క్రియేట్ చేసుకుందాం. గిఫ్ట్స్ అవి ఇవి సర్ప్రైజ్‌లు వీటి అన్నిటికి ఓవర్‌కమ్ చేసి ఇద్దరం కలిసి ఒక ఇంట్రెస్టింగ్ కపుల్ కాస్టింగ్ అయితే చేసాము. ఇది ఆల్రెడీ నేను ప్రాసెస్ అంతా అప్‌లోడ్ చేశాను. వీడియో చూడండి. ఎవరికైనా నచ్చితే అంటే రిక్వైర్మెంట్ ఉంటే ఎలా చేయాలి తెలుసుకోవాలంటే చాలా తక్కువ బడ్జెట్‌లో అయితే నేను చేశానిది. సో, 400లోనే అయిపోయింది. సో, మేమిది చేసుకున్న తర్వాత ఇంకా కేక్ అయితే మాత్రం నైట్ స్మాల్ సర్ప్రైజ్ ఇచ్చారు. సో, అది సింపుల్‌గా నాకు తినిపించారు అయిపోయింది. ఈవినింగ్ ఏమో మార్కెట్‌కి వెళ్దామని చెప్పి ఇప్పుడు కూడా నాకు చెప్పకుండానే బయటకి తీసుకొచ్చారు. కొంచెం స్నాక్స్ లానా మేము అలా ట్రై చేసాము. అయిపోయింది. ఇంకా అలా ఎంజాయ్ చేసి కాసేపు మార్కెట్‌కి వెళ్ళి మార్కెట్‌లో అన్ని వెజిటబుల్స్ అన్నీ తీసుకొని పర్చేస్ చేసి ఇంటికొచ్చాం. సో, యాక్చువల్లీ మార్కెట్‌లో ఇప్పుడు అన్నీ కాస్ట్ ఎక్కువైపోయాయి కదండీ! సో, టమోటా రూ. 100 అయిపోయింది అనుకుంటాం. కానీ మిగతా వెజిటబుల్స్ కూడా అలానే ఉన్నాయి. టమోటా ఎక్కువ యూజ్ చేయడం వల్ల టమోటాని తిట్టుకుంటాం ఇంత కాస్ట్ అని. బట్ మిగతా కూడా 120 కిలో 120 వరకు 100, 120నే ఉన్నాయి. సో, తర్వాతయితే నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. రైస్ అండ్ చపాతీ అండ్ పన్నీర్ అండ్ కాబూలి శనగ నేను ట్రై చేశాను. కొత్త కాంబినేషన్ కానీ వచ్చింది. సో, కాబూలి శనగ ముందు మనం కుక్కర్‌లో విజిల్స్ ఇస్తే ఇంకా బెటరు. నేనైతే ఇవ్వలేదు కాబట్టి నాకు ఎక్కువ టైం పట్టేసింది కుకింగ్ టైం. సో, ఈరోజైతే ఇలా స్పెండ్ చేశానండి. మీకెలా అనిపించింది ఈ వ్లాగ్ చూసిన తర్వాత? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.